గుడ్ మార్నింగ్ సార్. హలో నేను ఆన్పస్ ఫౌండర్ సార్. ఎక్కడ నుంచి సార్? హైదరాబాద్ నుంచి. ఆన్పస్ ఫౌండర్ సార్, హైదరాబాద్ సార్. మీ పేరు? జనార్దన్ సార్. సార్ చెప్పండి. సార్ ఇలాగా మా ఫ్రెండ్ అంటే మా కొలీగ్ కంపెనీలో చేస్తున్నాం మేము అందరం ఒక కంపెనీలోని. ఆయన ఏం చేశాడంటే నేను 2 రోజులు కంపెనీకి వెళ్ళదు, ఆయనకి అవసరం వచ్చిందని చెప్పి లోన్ అప్లికేషన్ వాడాడు అన్నమాట. లోన్ యాప్ వాడా? లోన్ యాప్ వాడాడు. అయితే ప్రాసెసింగ్ ఫీజు గురించి వాళ్ళు 15,000 తీసేసుకున్నారంట. తీసుకున్న తర్వాత ఈయన అకౌంట్లోకి అంటే ప్రాసెసింగ్ అయిపోయిందని చెప్పేసి అకౌంట్లో కూడా 1 lakh గురించి చూస్తే 1 lakh అకౌంట్లోకి రాలేదు సార్. అది ఎందుకు వస్తాయండి అకౌంట్లోకి? వాళ్ళు స్కామర్స్ అయితే. అదే సార్ ఆయనకి నేను చెప్పాను. నాకు ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేశాడు. నిన్న తెలిసింది నాకు, ఆయన రాలేదు నిన్న డ్యూటీకి. అయితే ఈరోజు నాకు ఆయన ఫోన్ చేసి చెప్పాడు అన్నమాట, ఇలా జరిగింది అనేసి. అంటే ముందు ఒకసారి మాకు ఆయన మా ఆన్పస్ ఫౌండర్ ఒకసారి మాట్లాడి చెప్తాను. కాదండి, మీరు నా వీడియోస్ చూస్తారా సార్? నేను చూస్తాను సార్. మీరు మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేశారా నేను చేసేవన్నీ? ఆయన ఇలాంటివి చూడదు సార్. నేను ఆయనకి వర్క్ వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నాను నాతోని. ఆయన వర్క్ ఇది వచ్చింది కాబట్టి నాతో నేను అదే చెప్పాను. నాకు కనీసం నాతో మాట్లాడారా మీరు? నేను చాలా వీడియో ఆయన చూస్తుంటాను, మీరు ఒకసారి చెప్తే ఆయన గురించి ఆయన అదే దాని గురించి చెప్తే ఇప్పుడు వాడొద్దని 100% పళ్ళు గుద్ది చెప్తుంటే మీరు నాకు చెప్పకుండా మీరు వాడారు, కానీ అర్జెంట్ అని చెప్పేసి వాళ్ళ చెల్లి ఫీజు కలిసి వాడు వాడేశాడు. ఏ కంపెనీ సార్ అది లోన్ యాప్? అది తెలియదు సార్. నేను ఒక నెంబరు ఆయనకి నేను ఫోన్ చేసి చెప్తాను, మీకు ఫోన్ చేయమంటాను సార్. ఆయన పేరు రామదాసు. చేయమని చెప్పండి సార్. ఎందుకో తెలుసా నరసింహారెడ్డి సైబర్ క్రైమ్స్ మీద ఫైట్ చేస్తున్నాడు. అవును సార్, తెలుసు సార్. ఇందుకే. అదే సార్, నేను చాలాసార్లు నన్ను అడిగితే నేను ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తాను సార్. నేను అదే చెప్తాను. నేను నిన్న కూడా చెప్పాను. నరసింహారెడ్డి సార్ ఉన్నారు, ఆయన దీని గురించి ఆయన ఎప్పుడు కూడా ప్రతిది కూడా ఆయన అవాయిడ్ చేయాలని చూస్తారు, కానీ మనమే తిరిగి ఇది అవుతున్నాము అని చెప్పాను. అంటే ఎవరన్నా ఏదన్నా ఈ ఆడియో మెసేజ్లు పెడితే చెవులు చాటలు చేసుకొని వింటారు. పనికిరాని అయినా సరే వింటారు గంటల తరబడి. పనికొచ్చే సైబర్ క్రైమ్స్ గురించి ఆడియో వీడియో వినడానికి 2 నిమిషాల టైం కూడా సరిపోదు. అవును సార్. తీరా నష్టపోయిన తర్వాత మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? దాన్ని రికార్డ్ చేసి గ్రూప్ లో పెడతాం. ఎందుకు? ఇంకెవడో కూడా నష్టపోకూడదు. ఇప్పుడు ఈ ఆడియో కూడా రికార్డ్ అయింది. ఈ ఆడియో నేను యూట్యూబ్ లో పెడతాను. ఇప్పుడు ఇది విన్నారనుకోండి, ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, పిల్లలకి కూర్చోబెట్టి చెప్పాలి. ఇవన్నీ కూడా ఎక్కడ ఏ స్కూల్స్ లో చెప్పరు. ఇవి జీవిత పాఠాలు స్కూల్స్ లో, కాలేజెస్ లో చెప్పరండి. అనుభవపూర్వకంగా వచ్చినవి జాగ్రత్తగా వినాలా. ఇక మనం ఏమీ చేయలేము అట్లా నష్టపోయిన వాళ్ళని. ఇప్పుడు ఏం చేయాలి? అవేర్నెస్ ఒక్కటే ముఖ్యం. లోన్ యాప్ల్లో ఏలు పెట్టద్దు. ప్రాణం పోతున్నా లోన్ యాప్ లో డబ్బులు తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు ప్రాణం తీసేస్తారు. ఇప్పుడు అవ్వలేదు ఇంకా మీ ఓడికి సెర చూపిస్తారు వాళ్ళు. సార్, ఈ ఆడియో వింటున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్, దయచేసి లోన్ యాప్స్ ఎంత కష్టం ఉన్నా సరే లోన్ యాప్స్ జోలికి వెళ్ళొద్దండి. ఎందుకంటే లోన్ యాప్ల జోలికి వెళ్తే వాళ్ళు మనకు తెలియకుండానే మనకి ఒక యాప్ పంపిస్తారు. ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసి ఎలో అని కొడతాం. అంటే మన ఫోన్లో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు, మెసేజ్లు, పర్సనల్ మెయిల్స్ అంతా డేటా హ్యాక్ చేసేస్తారు. ఆ ఫోటోలు యొక్క తలకాయలు మార్చేసి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి చాలా అసహ్యకరమైనటువంటి వీడియోల్లో, ఆడియోల్లో మన తలకాయ తీసుకెళ్లి పెడతారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఆడియో వినేటువంటి వాళ్ళు కనీసం ఒక 100 మందికి ఫార్వర్డ్ చేయండి. మీరు సమాజానికి చేసే మంచి ఏంటి అని అంటే ఈ ఆడియో ఫార్వర్డ్ చేస్తే మంచే. సైబర్ క్రైమ్స్ విషయంలో గవర్నమెంట్లు కూడా ఆడియో మెసేజ్లు పెడుతున్నాయి కదా సార్, లోన్ యాప్ల్లో ఏలు పెట్టద్దు, ఎవరో మీకు ఈజీగా డబ్బులు ఇవ్వరని చెప్పి. మీ ఫ్రెండ్ చేత ఫోన్ చేయించండి సార్, మాట్లాడదాం. కోపం సార్, బాధ, కోపం రెండు. అంటే వాళ్ళ అవసరం ఉండొచ్చు, కానీ తెలిసి అలాంటి వాటిల్లో వేలు పెడుతుంటే ఏం చేయాలి సార్? బాధ ఏదా? సరే సార్, మీ ఫ్రెండ్ చేత ఫోన్ చేయించండి. గుడ్ మార్నింగ్ సార్. నేను ఆన్పస్ ఫౌండర్ సార్, హైదరాబాద్. ఆన్పస్ ఫౌండర్.